నమస్తే అండి. నేను మీ డాక్టర్ లక్ష్మి. ఫర్టిలిటీ కన్సల్టెంట్ మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఈరోజు మనము సాధారణంగా పేషెంట్స్ అడిగే ఒక ఇంపార్టెంట్ డౌట్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. మేడం భార్యాభర్త కలిసిన తర్వాత వీర్యం అనేది లోపలికెళ్ళడం లేదు. బయటకొచ్చేస్తుంది మ్యామ్. దీనివల్ల ప్రెగ్నెన్సీ రావడం లేదా? అని అడుగుతూ ఉంటారు. సో, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కణాలనేవి మన కంటికి కనిపించవు. అవి మైక్రోస్కోపిక్. వీర్య కణాల చుట్టూ చాలా ఫ్లూయిడ్స్ కూడా ఉంటాయి. సో, వీర్యం అనేది వెజనాలో రిలీజ్ అయిన తరువాత అది లిక్విఫై అయ్యి కణాలు ముందుకు కదిలే కణాలు అండం నుంచి రిలీజ్ అయ్యే కొన్ని కీమోటాక్టిక్ సబ్స్టెన్సెస్ వల్ల అవి అట్రాక్ట్ చేయడం ద్వారా అవి ముందుకు వెళ్ళి ఎగ్గుని రీచ్ అవుతాయి. సో, కాబట్టి వీర్యం బయటకొచ్చినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నప్పుడు మీరు కలిసే ముందు ఒకసారి బ్లాడర్‌ని ఎంప్టీ చేసుకొని అంటే యూరినేషన్ వెళ్ళి భార్యాభర్త కలిస్తే మంచిది. అదే విధంగా కలిసిన తరువాత ఒక 10-15 మినిట్స్ పడుకొని ఉండండి. అదే విధంగా బ్యాక్ సైడ్ పిల్లో గాని ఏదైనా పెట్టుకొని కొద్దిగా ఎత్తుగా పెట్టుకోండి. అంతేకాకుండా కీగిల్స్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ గట్టిపడి వీర్యం అనేది బయటకు రావడం కొద్దిగా తగ్గుతుంది. థ్యాంక్ యూ.